రాజకీయాల్లోకి సినిమా స్టార్స్ తరహాలోనే క్రికెటర్ల ఎంట్రీ కామన్ అయిపోయింది. చాలా మంది క్రికెటర్లు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. వారిలాగే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన అంబటి రాయుడు కూడా అదే రకంగా పొలిటికల్ పిచ్ పై రాణిస్తారని చాలా మంది అనుకున్నారు. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన కొద్ది రోజుల్లోనే పాలిటిక్స్ లోకి అడుగు పెట్టేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు రాయుడు. ఏపీలో అధికార వైసీపీ తరపున పొలిటికల్ గేమ్ ఆడేందుకు రెడీ అయిపోయారు. ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఆడుదాం ఆంధ్రాకు రాయుడు ఓ బ్రాండ్ అంబాసిడర్ అంటూ సీఎం జగన్ కూడా ప్రకటించారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అంబటి పొలిటికల్ ఇన్నింగ్స్ కు అప్పుడే బ్రేక్ పడిపోయింది. వైసీపీ రాజకీయాల్లో జరుగుతున్న మార్పుల ప్రభావమో లేక తాను ఆశించిన ప్లేస్ దక్కలేదో తెలియదు కానీ పార్టీలో చేరిన 10 రోజులకే రిటైర్డ్ హార్ట్ అయ్యారు రాయుడు. లోపల ఏం జరిగిందో ఏమో కానీ అంబటి మాత్రం పొలిటికల్ మ్యాచ్ ప్రారంభం కాకముందే జగన్ టీం నుంచి తప్పుకున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వైసీపీలో చేరిన 10 రోజుల్లోనే ఆ పార్టీని అంబటి రాయుడు వీడడం వెనుక చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. తనకు దుబాయ్లో లీగ్లు ఉన్నాయని అందుకే రాజకీయాలకు విరామం ప్రకటించానని ఆయన అన్నారు. కానీ తాజాగా పవన్తో భేటీ ద్వారా అసలు క్లారిటీ వచ్చినట్టయింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో కలిసి వెళ్తేనే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో అంబటి వైసీపీని వీడినట్లు ఆయన అభిమానులు చెప్తున్నారు. అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జనసేనకు దగ్గరయ్యారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో అంబటి రాయుడు భేటీ నేపథ్యంలోనే రాయుడు రాజకీయ భవిష్యత్పై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆయన గుంటూరు లోక్సభ స్థానం నుంచి జనసేన తరపున పోటీ అవకాశం ఉందన్న ప్రచారమూ జరుగుతోంది.